కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద దాస్ గురూజీ గారు. నమస్తే గురూజీ. నమస్కారం అండి. గురూజీ, ఇప్పుడు చాలా వృద్ధాశ్రమాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే చిన్నప్పుడు పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచిన పేరెంట్స్ పెద్ద అయిన తర్వాత పిల్లల దగ్గర నుంచి ఆ ప్రేమను పొందలేకపోతున్నారు. అంటే పెళ్ళయ్యి ఒక సెపరేట్ లైఫ్ రాగానే పేరెంట్స్ని మర్చిపోతున్నారు. అంటే అసలు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని ఎలా పెంచాలి అంటే? కేవలం ప్రేమతో పెంచటం ముఖ్యం కాదండి, బాధ్యతగా పెంచటం ముఖ్యం, ధార్మికంగా పెంచటం ముఖ్యం. మనకి ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి మా పిల్లలు మా మాట వినట్లేదండి అని అంటారు. ఎందుకు అని అంటే గారాబం ఎక్కువగా అయిపోయింది. ఎందుకంటే చిన్న పిల్లవాడు మేము చూస్తామండి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఫోన్లో ఎలా యూట్యూబ్ ఆన్ చేయొచ్చు, ఎలా పాస్వర్డ్ తీయొచ్చు, ఎలా వాళ్ళకి కావాల్సింది సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలా ఆడచ్చు, ఎలా పేమెంట్స్ చేయొచ్చు, మొత్తం తెలుస్తాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి మనకి వాళ్ళకి ఒక బ్యాడ్ ఎక్స్పోజర్. ఏదో మనం ప్రశాంతంగా ఉంటాం. చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, ఇప్పుడు ఫోన్ ఇచ్చేస్తే వాడి గోల్లో ఉంటారు, మేము ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ అది పిల్లల్ని పాడు చేస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, కేవలం పిల్లల్ని పెంచటం కాదండి, ధార్మికంగా పెంచటం. ఎలాంటి విత్తనం మనం నాటుతామో అలాంటి మొక్కే వస్తుంది. కాబట్టి మొక్క పెరిగాక ఓ నాకు కాకరకాయ వద్దు అని అంటే, కాకరకాయ విత్తనం వేసావు నువ్వు, మరి కాకరకాయ చెట్టు వస్తుంది కదా. పెద్దగయ్యాక అందరూ వృద్ధాశ్రమాల్లో పంపించేస్తున్నారంటే మరి మీరు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటి? రాముడి గురించి చెప్పారా, కృష్ణుడి గురించి చెప్పారా అంటే, లేదండి మేమంతా కూడా సినిమాలలో ఆ హీరో ఈ హీరో గురించి చెప్పాము అని అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అలానే తయారవుతారు కదా. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళకి మంచి విషయాలు నేర్పిస్తున్నాం, ఎంత జాగ్రత్తగా వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి పెద్దగయ్యాక పిల్లలకి ఎప్పుడైతే రామకృష్ణుల గురించి తెలుసుకుంటారో అండి, అప్పుడు వాళ్ళకి దేర్ ఈస్ నో ఛాన్స్ దట్ దే కెన్ అబండన్ దేర్ పేరెంట్స్. అంత ప్రేమ రాముడికి తల్లి తండ్రులు అంటే, అంత ప్రేమ కృష్ణుడికి అమ్మా నాన్న అంటే. కాబట్టి వీ హ్యావ్ టు షో దెమ్ ద రైట్ ఎగ్జాంపుల్స్. ఎప్పుడైతే ఆ కరెక్ట్ ఎగ్జాంపుల్స్ అనేది వాళ్ళు చూస్తారో అప్పుడు వాళ్ళకి మనసులో ఆ పరివర్తన అనేది జరుగుతుంది. బాధ్యతగా తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. లేకపోతే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే, తల్లిదండ్రుల్ని ఒక పెద్ద భారంగా అనుకుంటారు. అదే పిల్లల్ని భారం అనుకొని తీసేసి అనాథాశ్రమంలో వేసేస్తే ఏమయ్యేది వారి పరిస్థితి? కాబట్టి తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతున్నాము అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి కదా. కాబట్టి దట్ సెన్సిటివిటీ ఏమిస్తుంది అంటే, ధార్మికత ఆ సెన్సిటివిటీని ఇస్తుంది అనమాట. ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇవి మనం విన్నప్పుడు అనిపిస్తుంది, ఓ దీనికి దానికి ఏం సంబంధము, ఇది ప్రాక్టికల్ కాదు అని అనిపిస్తుంది. కానీ దిస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. మీరు అది చేయకపోతే దీన్ని అనుభవించాల్సి వస్తుంది, మీరు అది చేశారా అని అంటే ఇది అనుభవించాల్సిన అవసరం లేదు. అందుకే వృద్ధాశ్రమాల్లో వీడియోలు చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడైనా వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడితే చాలా అంటే చాలా బాధేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి శాస్త్రం చెప్తుంది, తల్లిదండ్రులు చాలా మనకి దైవ స్వరూపులు మన జీవితంలో. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కదా మనం ఉంది, మన యొక్క అస్తిత్వం వాళ్ళ దగ్గర ఉంది. మన సనాతన సంస్కృతి ఎంత గొప్పది, ఎంత గొప్పది అని అంటే, ఒక సన్యాసి కూడా తల్లికి దండం పెట్టాలి అని చెప్పే సంస్కృతి అనమాట. సన్యాసి ఎవరి దగ్గర వంగాల్సిన అవసరం లేదు, కానీ తల్లి దగ్గర మాత్రం వంగాలి అని శాస్త్రం నియమం చేసిందన్నమాట. సన్యాసాశ్రమం స్వీకరించాక కూడా. అందుకే శంకరాచార్యులు లాంటి మహానుభావులు తల్లిగారు శరీరాన్ని విడిచిపోతుంది అని అంటే శంకరాచార్యులు కాలడి వెళ్ళి తల్లిగారికి కృష్ణ దర్శనం చేయించారనమాట. కాబట్టి అంత ప్రేమ తల్లిదండ్రుల పట్ల, ఆప్యాయత, అనురాగాలు అనేవి తీసుకోలేనివి అనమాట. కానీ ఇప్పుడు చూడండి ఎంత విచిత్రమో, ఈరోజు మొన్ననో కలిసిన ఫ్రెండ్ని బెస్ట్ ఫ్రెండ్ అనటం, కొంతమంది ఇంటర్నెట్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కలుసుకున్న వాళ్ళు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనుకోవడం. కానీ చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రులని గుర్తించట్లేదు అని అంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ భార్య కానీ వాళ్ళ స్నేహితులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. ఇంత సేవ చేసిన వాళ్ళని వదిలేస్తున్నారంటే వీళ్ళని ఎప్పుడైనా వదిలేయచ్చు. కాబట్టి అండి, ఒక కమిట్మెంట్, ఒక రెస్పెక్ట్, ఒక భావన అనేది ప్రతి వస్తువులో ఉంటుంది. కాబట్టి ఒక దగ్గర నేను కేర్లెస్గా ఉన్నాను, ఇంకొక దగ్గర నా రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తున్నాను అని అంటే అవ్వదు. అందుకే రాముడు మనందరికీ ఆదర్శం.
కృష్ణుడు మనందరికీ ఆదర్శం. అన్నిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారో మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి వృద్ధాశ్రమాలు ఆగాలి అని అంటే చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి మీ పిల్లలకి రామాయణ భగవద్గీతలు అన్నీ కూడా బోధిస్తూ ఉండండి. పెద్దగా అయ్యాక వాళ్ళు మిమ్మల్ని పువ్వులలో పెట్టుకొని చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే కృష్ణ.